ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవిలత రెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ 2వ పట్టణ పిఎస్లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన తల్లి సీత మహాలక్ష్మి పేరుతో 2011లో టెండర్ పొందామని, టెండర్ గడువు పూర్తి కాకుండానే దాన్ని ఖాళీ చేయించి మళ్లీ టెండర్లో పాల్గొంటే చంపేస్తామని నాని, వాసుదేవరెడ్డి బెదిరించారని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగలగొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవిలత దూషించారని ఆరోపించారు. మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్ తెలిపారు. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవిలత రెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ 2వ పట్టణ పిఎస్లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన తల్లి సీత మహాలక్ష్మి పేరుతో 2011లో టెండర్ పొందామని, టెండర్ గడువు పూర్తి కాకుండానే దాన్ని ఖాళీ చేయించి మళ్లీ టెండర్లో పాల్గొంటే చంపేస్తామని నాని, వాసుదేవరెడ్డి బెదిరించారని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊపిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గుడివాడ కొడాలి నానికి సంబంధించి మరొక కేసు నమోదైంది. అలాగే ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా కేసు నమోదైంది. అయితే నానిపై మరొక కేసు నమోదవటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఏదైతే కొడాలి నానికి సంబంధించి కూడా మొదటి నుంచి ఆ టీడీపీ అధికారంలో లేనప్పుడు అంతికాలపై ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రప్రథమంగా ఎవరు టీడీపీ మీద ఆ పెద్ద ఎత్తున దాడి చేస్తారని అనుకుంటే ముందుగా గుర్తొచ్చేది కొడాలి నాని మాటలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రధానమైన వైసీపీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ఎత్తున గట్టిగా మాట్లాడే ధైర్యంతో నిల్చున్న వ్యక్తి కొడాలి నానిగా నిల్చున్నాడు. అలాంటి కొడాలి నానిపై గతంలో 10 రోజుల క్రితం ఒక కేసు నమోదవగా నేడు మరొక కేసు నమోదైంది. తన తల్లి చావుకి కారణం అంటూ కూడా ఆ కేసు నమోదు అయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి, అలాగే కొడాలి నాని ఇరువురుపై కూడా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో బేవరేజెస్ కార్పొరేషన్ లో ఆ గోదామును దుగ్గిరాల ప్రభాకర్ తన తల్లి సీతమ్మలక్ష్మి పేరుతో టెండర్ పారారు. టెండర్ గడువు పూర్తి కాకుండానే తనకు రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు టెండర్ పడిన తాలూకా డబ్బులు కానీ ఆర్థికంగా తనకు రావాల్సింది కూడా రాకముందునే వాళ్ళ అధికారం దుర్వినియోగం చేస్తూ అధికారం అడ్డు పెట్టుకొని కొంతమంది పోలీసుల చేత, అధికారుల చేత బెదిరించి తను కనుక ఖాళీ చేయకపోతే ఆ కుటుంబ పరంగా తన పరంగా కూడా ఇబ్బంది పడతారంటూ కూడా తనను బలవంతంగా ఖాళీ చేయించారని తెలిపారు. అలాగే మళ్ళా టెండర్ లో పాల్గొంటే కూడా తనను చంపేస్తామని వాసుదేవరెడ్డి బెదిరించారని కూడా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాసుదేవరెడ్డి, కొడాలి నాని, అతని అనుచరులైన దిక్కుపాటి శశిభూషణ్, కసుకుర్తి జనార్దన్ అలియాస్ గుడ్లవల్లేరు బాబ్జీ అంటారు ఆయన్ని, పాలడుగు రాంప్రసాద్, ఉమ్మడి కృష్ణా జేసీ మాధవిలతారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గుడివాడ 2 టౌన్ పోలీసులు. అయితే మొత్తంగా చూసుకుంటే తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో టెండర్ చేసిన ఆ క్రమంలో ఆ టెండరు ఖచ్చితంగా ఆ గూడానికి సంబంధించి ఖాళీ చేపించి తన తట్టబుట్ట తన సామాను మొత్తం కూడా సర్దిచ్చేసి దగ్గరుండి అధికారులే తనను బయటకు పంపించేశారని, ఈ క్రమంలో వాళ్ళ వెనకుండి నడిపించింది మొత్తం కూడా కొడాలి నాని, వాసుదేవరెడ్డి వీళ్ళు
ఇరువురేనని తన తల్లికి సంబంధించి కూడా ఆ గోదామును పాడుకున్న క్రమం నుంచి కూడా తనకు బెదిరింపులు వచ్చినాయని తను ఏ రోజు కూడా సుఖంగా ఉన్నది కూడా చరిత్రలో లేదని చెప్పి తెలుపుతా ఉన్నారు. అలాగే ఆ గూడానికి సంబంధించి ఖాళీ చేయించిన తర్వాత కూడా తన ఇంటి వద్దకు వచ్చి కానీ తనను కలిసి అధికారులతో సహా అలాగే కొడాలి నాని అనుచరులతో సహా మళ్ళీ ఆ గూడానికి సంబంధించి పాటలో పాల్గొన్న ఆ గూడానికి సంబంధించి ఆ వివరాలు ఏదైనా సేకరించినా కానీ తను చంపేస్తామని బెదిరించినట్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ తరుణంలోనే వాసుదేవరెడ్డిపై కొడాలి నానిపై అయితే కేసులు నమోదు చేశారు. సందీప్, నాగేశ్వరరావు, అంటే పోలీసులు ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఇంకా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికైతే నిన్న ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం కూడా మరలా పోలీస్ సెక్షన్ లో కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ప్రైమరీ దాని కింద అయితే ఆయన రిపోర్ట్ ఇవ్వగానే కేసు అయితే నమోదు చేశారు. దీని మీద 2 టౌన్ సిఐ గాని అలాగే డిఎస్పీ ఆధ్వర్యంలో గాని ప్రస్తుతానికైతే విచారణ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి వాసుదేవరెడ్డిని అలాగే కొడాలి నానిని అలాగే ముఖ్యంగా దుక్కిపాటి శశిభూషణ్ గాని కసుకుర్తి జనార్దన్ గాని దీంట్లో విచారించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన జేసీ మాధవీలతారెడ్డిపై కూడా కేసు నమోదైన పరిస్థితుల్లో జేసీ మాధవీలతను కూడా కేసుకు సంబంధించి విచారణ చేయనున్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే దీనిపై వైసీపీ నేతలు లేదా కొడాలి నాని లేకపోతే వాసుదేవరెడ్డి గాని స్పందించారా? ఇప్పటికే వైసీపీ నేతలు అయితే స్పందించారు. దీనిపై కొడాలి నానిపై పెట్టిన అక్రమ కేసుల్ని ఖండిస్తున్నామని చెప్పారు. అలాగే కావాలని బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారంటున్నారు. ఏదైతే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిని గాని వైసీపీలో పనిచేసిన ముఖ్యుల్ని గాని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ అధికార పార్టీ ప్రోద్బలంతో ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాదిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే దుగ్గిరాల ప్రభాకర్ ఉన్నాడో దుగ్గిరాల ప్రభాకర్ కు సంబంధించి దుగ్గిరాల ప్రభాకర్ తాము ఎప్పుడు ఏమి చేసింది లేదని కావాలని అతని ఆధిపత్యం కోసం అతని గుర్తింపు కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తా ఉన్నాడు. ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఫిర్యాదు చేశారని అయితే వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.